నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓట్లు నమోదు చేసుకోవాలి. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో నాయకుల సూచన. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించిన చైర్పర్సన్, వైస్ చైర్మన్లు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా ముగిసిన వార్షిక పవిత్రోత్సవాలు. 3వ రోజు ఆలయంలో విశేష పూజలు, తిరుప్పావడ సేవ. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల చేర్పుపై అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓట్ల నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. స్థానిక గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల చేర్పుపై అవగాహన సదస్సును బుధవారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అబ్జర్వర్గా పూనూరు గౌతమ్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాపత్రుని శివకుమార్, పూనూరు గౌతమ్ రెడ్డి, మందపాటి శేషగిరిరావు తదితరులు మాట్లాడుతూ గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్లు చేర్పు గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ ఎన్నికలను వైసీపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల అంటే 30వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓట్ల నమోదు చేసుకోవాలని సూచించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారందరూ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాళి శేషాచలం, క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు అవుతుపోతిరెడ్డి, తెనాలి, కొల్లిపర మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ 6 నెలల్లో గెలిచిన పార్టీ ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ అభ్యర్థులు కానీ, గెలిచిన అభ్యర్థులు కానీ ప్రజలకు ఏం చెప్పారు, అవి ఏ రకంగా అమలు చేస్తున్నారా, చేయటం లేదా అని మనతో పాటు ప్రజలు కూడా చర్చించుకునే సమయంలో మనం మన ప్రణాళికని, మన క్యాడర్ని, పార్టీని బలోపేతం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం. కొంతమందికి ఓటు హక్కును వినియోగించుకొని ఉంటారు, కొంతమంది వినియోగించుకోరు, కొంతమంది చేర్చుకొని ఉంటారు, కొంతమంది చేర్చుంటారు. సో ఇప్పుడు మనందరికి ఒక క్లారిటీ ఏంటంటే పట్టభద్రుల నియోజకవర్గానికి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఎవరైనా కానీ ఓట్లు చేర్చుకోవటమే అనేది ఇప్పుడు మనందరికి ఒక క్లారిటీ. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రపంచం వస్తుంది అని మాత్రం ప్రగాఢంగా చెప్తున్నారు. 6 నెలల తర్వాత రాజకీయం ఖేల్ బిగిన్ అయింది. చూస్తాను, మీరు ఆట బిగిన్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకంగా చేసుకోవాలో మనం అందరం చేద్దాం. ఈ ఎలక్షన్ ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మన తెనాలి నియోజకవర్గంలో మనందరం మంచి టీం వర్క్ చేద్దాం. అలాగే అన్న కూడా అవగాహన ఉంది కాబట్టి, ప్లస్ ఈ 2 జిల్లాలో ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం అలాగే ఆయన వ్యూస్ని పార్టీ సో అందరం కలిసి నియోజకవర్గంలో ఓట్లు చేర్చే ప్రక్రియని సక్సెస్ఫుల్గా చేద్దాం. ఆ తర్వాత కార్యక్రమాలని చేద్దాం. సో రేపు వచ్చే నెల 1వ తారీఖు నుంచి నవంబర్ 6th వరకు, అంటే అక్టోబర్లోనే 30వ తారీఖు వరకే మనం పెట్టుకున్నాం. ఈ 30 రోజుల వరకు కూడా ఓటింగ్ జాయిన్ చేయాలి. ఈ ఓట్ జాయిన్ చేసేటువంటి క్రమంలో పాత లిస్ట్ ఉంటుంది కదండి, మేము లాస్ట్ టైం వేసాం కదండి, మాకు ఉంటుంది కదండి అంటారు. పాత ఓటర్ లిస్ట్ అనేటువంటిది ఉండదు, పాత ఓట్లు ఉండవు.
కొత్తగా జాయిన్ చేసుకోవాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నదే ఓటర్ లిస్ట్ అవుతుంది. ఈ ఓటర్ లిస్టుకు సంబంధించినంత వరకు కూడా మనం ఎంతమందిని అయితే చేర్పించుకుంటామో అంతే ఉంటుంది. అధైర్యపడేటువంటి పద్ధతిలో కొంతమంది ఉండొచ్చు, నిన్న కదా ఓడిస్తాం మరలా ఇవ్వాలి ఏంటి అనేటువంటి. ఈ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎన్ని ఓట్లు అంటే ఎంతమంది పోటీ చేస్తారో అన్ని ఓట్లు ఓటర్కి ఉంటుంది, ఓటు వేసేట్టు ఉంటారు. ఈ క్రమంలో నేను చెప్పేటువంటిది, మీరు కౌంటర్లు తెరిచేసి పెద్ద ఎత్తున ఓట్లు జారీ చేసుకోండి అనేటువంటిది కూడా వద్దు మనకి. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపోజిషనే గెలుస్తుంది. ఎక్కువ కొంతమంది చాలా చోట్ల కమ్యూనిస్టులు గెలుస్తూ ఉంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా తగ్గలేదు అని అంటానికి కారణం ఈ సభాస్థల్లో ఉండేటువంటి కొంతమంది ప్రజానికి శివకుమార్ గారి మీద అభిమానులుగా, జగన్ గారి మీద అభిమానంతో రావటం అనేది జరిగింది. కానీ మీరు ఇక్కడ జగన్ సైన్యంగా, జగన్ కుటుంబ సభ్యులుగా, శివకుమార్ గారి యొక్క ఒక స్నేహితులుగా కానీ కుటుంబ సభ్యులుగా కానీ మీరు ఒక పట్టుదలగా వెళ్ళాలి. ఓడిపోయాము అని అంటే గెలుపుకి నాంది అనేటువంటిది ఎక్కడైతే పెద్దలు చెప్తారో, ఇవాళ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక చోట కాదు, 4 చోట్ల కాదు, అన్ని చోట్ల ఉంది. కానీ దీన్ని ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగిందంటే మేము ఓడలేదు గెలిచాము అనేటువంటి పద్ధతులనే ఈ ప్రాంతం నుంచి ప్రారంభిస్తామనేటువంటి దానిలో ఇక్కడ మనం చెప్పించారా. ఇక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ మీ దృష్టికి వస్తే తప్పనిసరిగా దాని మీద నువ్వు ఏం ఆలోచన చేస్తావో దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో నీకు ఏమాత్రం అడ్డు లేని పరిస్థితి. నా సపోర్ట్ కానీ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళటంలో నీకు ఎప్పుడు నా అండదండలు ఉంటాయని ప్రతి సందర్భంలో చెప్పిన సందర్భాన్ని మీ అందరి ముందు ఉంచుతూ ఈరోజు ప్రత్యేకంగా ఒక 4 నెలల తర్వాత ఈ వాతావరణంలో ప్రత్యేకంగా మనం కలుసుకోవటానికి అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి గౌతమ్ రెడ్డి గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక మంచి అభ్యర్థిత్వంతో మనందరి ముందుకు రావడం జరిగింది. ఈ వచ్చిన క్రమంలో ప్రత్యేకంగా మీ అందరితోటి వారు పంచుకోబోయే విషయం ఓటర్ నమోదు కార్యక్రమం. ఓటర్ని ఎమ్మెల్సీకి ఓటు వేయటానికి ఏ అభ్యర్థుల్ని మనం ఐడెంటిఫై చేయాలి, దానికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఎంతమందిని మనం దానిలో ఓటర్గా నమోదు చేయాలి, దీనికి తీసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి. పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు 2వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్, వైస్ చైర్మన్లు పర్యటించారు. 1వ వార్డు పరిధిలోని ఐతానగర్, 7వ వార్డు పరిధిలోని కొత్తపేట ప్రాంతాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్ గడ్డెటి ఝాన్సీవాణి తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వచ్ఛమైన సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలానే నిన్న నుంచి స్టార్ట్ చేసి ఈ 11 రోజుల పాటు అన్ని 40 వార్డుల్లో శుభ్రంగా ఉంచాలని, కాలువలు కానీ చెట్లు కానీ మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైనా సరే శుభ్రంగా ఉంటే ఈ దోమల బారి నుంచి కూడా పడకుండా ఉండొచ్చు అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ముఖ్యంగా ప్రజలందరూ చెప్పేది ఏంటంటే వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా
డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందిస్తే బాగుంటుందండి. మన ఈ దోమల వల్ల ఎలాంటి అనారోగ్యం పాలవుతున్నావో మీ అందరికీ తెలిసిందే. ఈ దోమకోట వల్ల అనేక రోగాలు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మీ వల్ల మీ పిల్లలకు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా వేస్ట్ వ్యర్థాలని డస్ట్బిన్ రూపంలో వేసి వర్కర్స్ అందించాలని కోరుతున్నాను. ఈ మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు మానులాగా పెరుగుతున్నాయి కాబట్టి అవన్నీ తొలగించడం జరుగుతుంది. అలానే వెంటనే మళ్ళీ ఈ కాలువలో సిల్ట్ అనేది కూడా తీస్తున్నాం. వెంటనే తీసి బ్లీచింగ్ పౌడర్ అది వేపించడం జరుగుతుంది. ఈ చెట్లని అలానే ఆ కొమ్మల్ని అక్కడ వదిలేయకుండా వెంటనే దాన్ని అక్కడ తీపియటం కూడా జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ హీ కార్యక్రమం ఏంటంటే వార్డులలో తెనాలి పట్టణంలో 40 వార్డులు ఉన్నాయి. 40 వార్డులకు ప్రతిరోజు 3 వార్డులు చొప్పున సుమారుగా మున్సిపల్ సిబ్బంది కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ సుమారుగా ఒక్కొక్క వార్డుకి 70 మంది వర్క్ చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 7వ వార్డు, 1వ వార్డు, 20వ వార్డు ఈ కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా తెనాల్లో 7వ వార్డు ముందు ఇవాళ 7వ వార్డులో క్లీన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ యొక్క బహుత్తరమైన కార్యక్రమాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెనాలి పట్టణంలో మరి తెనాలి మున్సిపాలిటీ నుండి మరి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. మరి ఈ పట్టణం మరి పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా గ్రహించాలండి. మరి ప్రతిరోజు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. మరి మనం వాడే ప్రతి ఒక్కటి కూడా డస్ట్బిన్ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళందరికీ వేస్తే వాళ్ళకి మనం ఇంట్లో ఎట్లా శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని గమనించాలని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ చెప్తున్నాను. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీవారి తిరుప్పావడ సేవ నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు 3వ రోజు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం నుండి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ నిర్వహించారు. స్వామివారికి 108 కేజీల పులిహోర ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. పులిహోర ప్రసాదాన్ని రాశిగా పోసి తిరుప్పావడ సేవ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అర్చకులతో మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలోని షరాబ్ బజార్ దగ్గర శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము, మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమము, తదనంతరము మన తిరుప్పావడ సేవ అంటే 108 కిలోల అది అప్పం దానితో స్వామివారిని అభిషేకం చేయటం. ఈ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇది 3వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దేవాలయంలో పవిత్రోత్సవములు. ఈ పవిత్రోత్సవం అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఏ విధమైన
పవిత్ర అపవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే ఈ ఉత్సవాల సందర్భంగా వాటన్నిటిని కూడా ఈ స్వామివారికి నివేదించి మళ్ళీ ఇప్పటి నుంచి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రయత్నం చేయటం చక్కగా జరగడానికి పవిత్రంగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు పవిత్రోత్సవాలని. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తిరుప్పావై సేవ మరియు సుదర్శన హోమం కూడా మన దేవాలయంలో విరివిగా జరుపుకొని ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా స్వామివారికి విశేషంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహాసుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. వైఖానస ఆగమోక్తంగా 3 త్రయాణిక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువును నిర్వహించడం జరిగింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకుని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా 108 కేజీల పులిహార రాశిని పోసి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి సభ గారు, ఈవో ఔది శ్రీనివాసరెడ్డి గారు, అంశపాణిపరి అర్చకుడు రొంపిచల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క ప్రోత్సాహంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా వార్షికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన అలాగే తెనాలి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త ప్రజలందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుమలలో మాత్రమే జరిగేటువంటి ఈ తిరుప్పావడ సేవా కార్యక్రమం తొలిసారిగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆనాది నుండి కూడా ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఈ యొక్క వైదిక క్రతువుని స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రతి ఏటా కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలని తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బుర్రిపాలెం గ్రామంలో వరద ముంపునకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వరద ముంపుకు గురైన ఎస్టీ కాలనీలో బుధవారం సాయంత్రం పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల వరద ముప్పుకు గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను డాక్టర్ శారద పరామర్శించారు. బాధితులందరికీ అవసరమైన వంట పాత్రలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ ప్రకాష్ నారాయణ, జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు ప్రసాదరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపాలిటీ నుండి రేపల్లెకి బదిలీపై వెళ్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావుని డాక్టర్ శారద నేతృత్వంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈ మధ్య మనకి మరి జరిగిన ఈ న్యాచురల్ కలామిటీ నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. అలాగే ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము అనుకున్నది ఏంటంటే అసలు ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే వరదలే కాదు, విడిగా పెద్ద వర్షాలు వచ్చినా కానీ మన కళ్ళ ఎదురుగానే మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, లోతట్టుగా ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవటం అనేది రొటీన్గా మరి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వినటం అనేది జరిగింది. మరి అకౌంటబిలిటీ ఎంత ఉంది ఆఫీసెస్లో చేసే వాళ్ళకి అని, దానికి మించి ఆయన ఎంతో బాధ్యతగా ఆ వృత్తే దైవంగా భావిస్తూ ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా తన కష్టం అనుకోవటమే కాకుండా ఎలాంటి ఇబ్బంది వచ్చి ఎవరు వచ్చి అడిగినా సరే తన పని కాకపోయినా సరే వారికి ఆ పనిని ఎలా సానుకూలత చేయాలి అనేది తన అని భేదం లేకుండా అందరూ తన వాళ్లే అనుకునే మంచి మనసు. అంటే మరి ఆ మంచి మనసు అనేది మనం దైవంగా భావిస్తాము. అలా దైవత్వాన్ని ఆయన ఆపాదించుకుని వర్క్ చేయటం అనేది నేను చాలా కాలంగా చూశాను. మాకు చాలా ఆప్తులు, సోదర సమానులు. అలాగే వారి ప్రమోషన్ మీద మరి బదిలీ వెళ్ళటం అనేది వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈరోజు ఈ కాలనీలో మరి వీళ్ళందరి మధ్య కూడా ఆయన్ని సత్కరించుకుందామనే ప్రోగ్రామ్ని కూడా ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్నాము. మరీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి చేయాలి అని అంటే చాలా ఎదురుగా సేవ ఉందండి. ఎక్కడో మనం ప్రకటించుకోక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. మనకి తెలిసిన వాడికి మనం పైకి తీసుకొచ్చినా కానీ దేశం అంతా సుభిక్షంగా. ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో మునిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్రయం పొందే టైంలో మేడం గారు ఫస్ట్ విడత చూసి చెలించిపోయి అనేక రకాలైనటువంటి విధాలుగా వారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వెంటనే ప్రకాశ్రావు గారి యొక్క సహకారంతో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఇలాంటి కాలనీలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి చేయూతను అందించి మంచి పౌరులుగా ఆ పిల్లలను కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజాన్ని నిర్మించాలి, అందరూ సమానమైన భావాన్ని పెంపొందింపజేయడానికి మరి బురిపాలెం విచ్చేసి ప్రత్యేకంగా కొన్ని ప్రాథమికమైనటువంటి అవసరాలు తీరుస్తున్నటువంటి మేడం గారికి ప్రత్యేకంగా
మా పాఠశాల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ సంస్థలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సెలక్షన్స్ నిర్వహించి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. స్థానిక చంద్రావూరులోని ప్రభుత్వ ఐటీఐ కేంద్రంలో బుధవారం ఉదయం నుండి జరిగిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. ఐటీఐ ప్రిన్సిపాల్ రావిచంద్ర వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో జరిగిన మేళాలో దివీస్ ల్యాబొరేటరీ, ఈక్విక్ డ్రైస్ అండ్ మౌల్డ్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీఐ ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్, వెల్డరు, ఇతర కోర్సుల విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయా వివరాలను ప్రిన్సిపాల్ రావిచంద్ర వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈరోజు మన తెనాల గవర్నమెంట్ ఐటీఐ నందు మినీ జాబ్ మేళా జరిగింది. దానికి గాను 4 ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. దాంట్లో దివీస్ హైదరాబాదు, అదేవిధంగా ప్రీమరీ సోలార్ టెక్నీషియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీమరీ వాళ్ళు వచ్చి ఉన్నారు, టాటా సంబంధించిన వాళ్ళు. అట్లాగే మూడోది ఈక్విక్ డైస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఈ టాటా స్టై వాళ్ళు కూడా మనకి కొన్ని ట్రేడుల్ని ఏదో అప్గ్రేడ్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. దానికి గాను మొత్తం కూడా మన మిషనరీ ఎక్విప్మెంట్ ఏమైతే ఉందో దాంట్లో మేమేమి ఐటీఐకి డెవలప్మెంట్కి చేయగలము, లేదా ఏదైనా మిషనరీ ఏదైనా రిపేరింగ్ ఏదైనా చేయించడానికి కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు టాటా స్టై వాళ్ళు. దానికి కానీ ఈ మొత్తం ఈరోజు ఈ జాబ్ మేళాకి 55 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో మా ఐటీఐ పిల్లలే కాకుండా పీజీ విద్యార్థులు ఒక 5గురు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఒక 4 వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వివిధ కోర్సుల వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. ఎందుకంటే ఇది డివీస్ వాళ్ళు మెడికల్ కంపెనీ కాబట్టి దానికి సంబంధించిన డిగ్రీ పిల్లలను కూడా తీసుకోవడానికి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. వచ్చిన 55 మెంబర్స్ మొత్తం అందరిని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరగడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ మానసపుత్రిక స్కిల్ డెవలప్మెంట్ యాప్ సర్వే అని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యాప్ సర్వే మండల వ్యాప్తంగా డోర్ టు డోర్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ యాప్ సర్వేకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా దుగ్గిరాల మండలాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో మండలంలోని 17 గ్రామ సచివాలయాల సిబ్బందికి 2 రోజుల పాటు శిక్షణా తరగతులను రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దుగ్గిరాల మండల పరిషత్తు సమావేశ మందిరంలో బుధవారం స్కిల్ డెవలప్మెంట్ యాప్ సర్వేకు సంబంధించిన శిక్షణా తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామ సచివాలయాల సిబ్బందికి స్కిల్ డెవలప్మెంట్ యాప్ సర్వే డోర్ టు డోర్ ఏ విధంగా చేయాలి అనే అంశంపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ వి సుజాత, డిసిఆర్ మోహన్ రెడ్డి, ఏపీ ఎస్ఎస్డిసి సీనియర్ ఐటీ మేనేజర్ కె శ్రీధర్, అసోసియేట్ మేనేజర్ గోపీకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు, మంగళగిరి శాసనసభ్యులైనటువంటి శ్రీయుత నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారం దుగ్గిరాల మరి మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యాప్ డోర్ టు డోర్ యాప్ సర్వేకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరి మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలానికి సంబంధించి మరి ఉదయము, సాయంత్రము 18వ తారీఖు 2 బ్యాచీలు, 19వ తారీఖు ఉదయము, సాయంత్రం 2 బ్యాచీలు ఈ అన్ని శాఖల సచివాలయ సిబ్బంది ఈ శిక్షణా తరగతులకి హాజరవటం జరుగుతుంది. వాడు ఈ 2 రోజుల శిక్షణలో యాప్ డోర్ టు డోర్ సర్వేకి ఎలా స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహించాలనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ట్రైనింగు 18, 19 2 రోజులు, రోజుకు 2 బ్యాచ్ల చొప్పున మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం వారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ఈ సర్వే యాప్లో
వాళ్ళ యొక్క శిక్షణకి తెలిపినటువంటి యాప్లో వాళ్ళ ఇంటి వద్ద క్వశ్చనీర్ ఉండిద్ది. ఆ క్వశ్చనీర్ని వాళ్ళు దానిలో అప్లోడ్ చేయాల్సి ఉండిద్ది. ఎవరికి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు విద్యార్హతలు ఏమిటి, వారి వృత్తి ఏమిటి, ఇవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయటం. అందులో టెక్నికల్గా ఎంతమంది విద్యార్హత పొంది ఉన్నారు, టెక్నికల్గా అంటే మనకి బీటెక్ దగ్గర నుంచి మరి పాలిటెక్నిక్, ఐటీఐ, మరి ఇంకా టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతమంది విద్య అభ్యసిస్తున్నారు అనేది ఈ సర్వేలో ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓట్లు నమోదు చేసుకోవాలి. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో నాయకుల సూచన. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు. వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించిన చైర్పర్సన్, వైస్ చైర్మన్లు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా ముగిసిన వార్షిక పవిత్రోత్సవాలు. 3వ రోజు ఆలయంలో విశేష పూజలు, తిరుప్పావడ సేవ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.